ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. హెచ్సీఏ స్కామ్ లో తలదూర్చారని తేలడంతో చర్యలు తీసుకున్నారు. హెచ్సీఏ జనరల్ సెక్రటరీ దేవరాజు అరెస్టుకు సిఐడి రంగం సిద్ధం చేసిన సమయంలో ముందుగానే ఆ సమాచారాన్ని దేవరాజుకి ఇచ్చినట్లుగా ఆరోపణలొచ్చాయి. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన అధికారులు సిఐడి సమాచారాన్ని ముందుగానే లీక్ చేసినందుగా సస్పెన్షన్ వేటు వేశారు. ఇక ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి సంబంధించి సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ నిందితులందరినీ కూడా పక్కడ్బందీగా అరెస్ట్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా 5గురిని కూడా అరెస్ట్ చేసి సిఐడి కార్యాలయం తీసుకొచ్చారు. దేవరాజు వద్దకు సిఐడి పోలీసులు వస్తున్నారని చెప్పేసి ఎలక్షన్ రెడ్డికి సమాచారం రావడంతో ఆయన సమాచారం ఇవ్వడంతో దేవరాజు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవడం జరిగింది. ఇందులో సిఐడికి సంబంధించిన మూవ్మెంట్ ఎప్పటికప్పుడు ఎలక్షన్ రెడ్డి, ఉప్పల్ సిఐ ఉన్నటువంటి ఎలక్షన్ రెడ్డి తెలుసుకొని దేవరాజుకి ఇవ్వడంతో అతను పారిపోయినట్టుగా సిఐడి అధికారులు గుర్తించి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుకు సమాచారం ఇవ్వడంతో సుధీర్ బాబు ఈ ఘటన పైన విచారణ జరిపి ఎలక్షన్ రెడ్డి దేవరాజుతో టచ్ లో ఉండి సమాచారం అందించినట్టు గుర్తించి ఆయనపై చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉప్పల్ సిఐగా ఉన్నటువంటి ఎలక్షన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా రాచకొండ కమిషనర్ జారీ చేయడం జరిగింది. దీనిపైన తదుపరి విచారణ కూడా జరుపుతామని చెప్పేసి కూడా ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇక సిఐడి కూడా చాలా సీరియస్ గా ఈ ఘటనను తీసుకుంది. సిఐడికి సంబంధించిన సమాచారం పోలీసులే దేవరాజుకి అందించడంతో అతని పైన విచారణ జరిపి దానికి సంబంధించిన ఆధారాలు సేకరించి రాచకొండ కమిషనర్ దృష్టికి విషయం తీసుకొని వెళ్లడం జరిగింది. వెంటనే ఆయన ఎంక్వైరీ చేసి అంతర్గతంగా విచారణ జరిపిన తర్వాత ఎలక్షన్ రెడ్డి దేవరాజుకు సమాచారం అందించాడని చెప్పేసి తెలుసుకొని అతనిపై సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. అవసరమైతే అతనిపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేసే అవకాశం కూడా కనబడుతుంది. సురేష్, అయితే ఇప్పుడు ఎలక్షన్ రెడ్డికి అదేవిధంగా దేవరాజుకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు ఇద్దరికి పరిచయం ఎప్పటి నుంచి ఉంది? ఈ హెచ్సీ అంశంలో ఈయన ఎలక్షన్ రెడ్డికి కూడా ప్రమేయం ఉన్నట్లుగా భావించవచ్చా? ఉప్పల్లో స్టేడియం ఉంది. ఉప్పల్ కి సంబంధించి పోలీస్ స్టేషన్ లోనే గతంలో కేసులు నమోదయ్యాయి. ఆ ఎఫ్ఐఆర్లు నమోదైన సందర్భంలోనే దేవరాజుకు ఎలక్షన్ రెడ్డికి సత్సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో అతనిపై ఎలాంటి చర్యలు కూడా గతంలో తీసుకోలేదు. ఆ విధంగానే తనకి ఉన్న స్నేహ సంబంధంతోనే దేవరాజుకి ముందస్తు సమాచారం అందించాడు. ఇక్కడ సిఐడి మిమ్మల్ని అరెస్ట్ చేయబోతుంది, మీరు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి ఆయనకు సమాచారం ఇవ్వడంతో మిగతా 5గురు నిందితులను కూడా అరెస్ట్ చేశారు. 6వ నిందితుడైనటువంటి దేవరాజుని ఈ కేసులో A2గా ఉన్నాడు. అతనికి సంబంధించిన సమాచారం కోసం సిఐడి అధికారులు అతని ఇంటికి వెళ్లేసరికి అతను లేకుండా అక్కడ నుంచి అబ్స్కాండ్ కావడం జరిగింది. ఎలా అబ్స్కాండ్ అనే దానికి సంబంధించిన విషయాన్నే సిఐడి లోతుగా విచారించడంతో ఎలక్షన్ రెడ్డి అతనికి సమాచారం ఇచ్చాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి సంబంధించిన కార్యాలయం కూడా అక్కడే ఉండడం, ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఉండడంతో దేవరాజుతో ఎలక్షన్ రెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయి. క్రికెట్ మ్యాచ్ ఆడిన సందర్భంలో కూడా టికెట్ల విషయంలో కావచ్చు, అతనికి సంబంధించిన కేసుల విషయంలో, ఎందుకంటే ఎస్సీఏ పైన సిఐడి కేసు కాదు, గతంలో కూడా అనేక కేసులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో నమోదు కావడం జరిగింది. ఆ కేసుల సందర్భంలోనే దేవరాజుకి ఎలక్షన్ రెడ్డికి మంచి పరిచయం ఏర్పడి ఆ తర్వాత కొనసాగుతూ వస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. సిఐడి చాలా సీక్రెట్ గా ఆపరేషన్ చేసింది. ఎవరికి కూడా ఎలాంటి అనుమానం రాకుండా నెల రోజుల క్రితం జూన్ లోనే కేసు నమోదైనప్పటికీ కూడా ఎక్కడ లీకులు బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా సమాచారాన్ని సేకరించి ఆధారాలు సేకరించి ఒకరోజు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి ఏకకాలంలోనే 5గురు నిందితులు 6గురిని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా డిసైడ్ అయ్యారు. కానీ సిఐడి నుంచి అరెస్ట్ కు వస్తున్నారనే సమాచారం ఎలక్షన్ రెడ్డికి రావడంతోనే వెంటనే మీరు ఇక్కడ నుంచి పారిపోవాలని చెప్పేసి దేవరాజుకి సమాచారం అందించడం అని చెప్పేసి కూడా విచారణలో తేలింది. దాంట్లో భాగంగానే ఎలక్షన్ రెడ్డిపై ఇప్పుడు చర్యలు తీసుకున్నారు. అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసే అవకాశం కనబడుతుంది. ఎలక్షన్ రెడ్డి ఇచ్చిన సమాచారంతోనే దేవరాజు సిఐడి అరెస్ట్ నుంచి తప్పించుకొని పారిపోయాడని చెప్పేసి కూడా సిఐడి అధికారులు గుర్తించడం జరిగింది. దానిపైనే రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుకి ఈ సమాచారం ఇచ్చారు. కాబట్టి ఉప్పల్ స్టేడియం కి సంబంధించిన కేసుల విషయం ద్వారా కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి సంబంధించి ఉప్పల్లోనే మ్యాచ్లు జరుగుతాయి. ఉప్పల్ స్టేడియాన్ని కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లీజుకు తీసుకుంది కాబట్టి ఆ పరిచయాలతోనే అక్కడున్న స్థానిక పోలీస్ స్టేషన్ కాబట్టి ఎలక్షన్ రెడ్డికి దేవరాజుతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ సంబంధాల ఆధారంగానే సమాచారం ఇచ్చాడని చెప్పేసి కూడా సిఐడి గుర్తించింది. సిఐడి రాచకొండ కమిషనర్ కి సమాచారం ఇవ్వడంతో ఆయన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఎలక్షన్ రెడ్డి పైన చర్యలు తీసుకోవడం జరిగింది. Thank you, Suresh. Thanks for the details.